ఈరోజు నేను చేయబోయే చికెన్ కర్రీ బిగినర్స్ చికెన్ కర్రీ లేదా బ్యాచిలర్స్ చికెన్ కర్రీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అంత ఈజీగా చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం. ఈ వీడియో చివరి వరకు కంప్లీట్గా చూడండి. యు ఆర్ గోనా ఎంజాయ్ ఇట్. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ అండ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ముందుగా చెప్పాను కదా, చికెన్ గ్రేవీ కర్రీ లేదా పులుసు కూర అండి. చాలా ఈజీగా స్పెషల్లీ బిగినర్స్ కోసం ఈరోజు చేయబోతున్న రెసిపీ అండి. తప్పకుండా చూడండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దీనికి 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్, అలాగే 3 టమాటోస్, 1 కిలో చికెన్. ఇక్కడ నేను 750 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ ఆర్ ఎనఫ్. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర బాగా చిటపట్లాడాక మాత్రమే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయండి. జీలకర్ర వేగిన తర్వాత మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం. ఆనియన్స్ యాడ్ చేయండి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవ్వడం అనేది కొంచెం టైం టేకింగ్ అండి. బికాస్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి, అంత బాగా వేయించాలి ఉల్లిపాయలు. అప్పుడే మీకు మంచి రుచి, రిచ్ గ్రేవీ కూడా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక 10 మినిట్స్ పడుతుందండి ఫ్రై అయ్యేసరికి. బట్ ఓపికతో, అలానే హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓపికగా ఫ్రై చేయండి. అయితే ఇంకా ఫ్రై త్వరగా అవ్వాలి అంటే ఇలా కొంచెం ఉప్పుని వేసుకోండి. దీనివల్ల తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు. చూసారా, ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. బట్ బ్రౌనిష్ కలర్ ఇలా రావాలి. ఇంత బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఇక్కడ అల్లం వేరేగా వెల్లుల్లి వేరేగా వేస్తున్నానండి. అల్లము దంచి పెట్టుకుని 1 స్పూను, అలాగే కచ్చాపెచ్చా దంచిన 1 స్పూన్ వెల్లుల్లి కూడా వేస్తున్నానండి. ఇదే మీకు కొలత. ఇక్కడ నేను చెప్పేవన్నీ 1 కేజీ చికెన్కి సరిపోయినంత కొలత అండి. చక్కగా కలిపేసుకోండి. నేను తీసుకుంది కూడా 1 కిలోనే. దానిలో కొన్ని బోన్లెస్ అవి తీసాను, మా ఇంట్లో పప్పి ఉంది కదా దానికోసమని. తర్వాత చూడండి, చక్కగా ఫ్రై చేసుకోండి. అన్నీ ఫ్రై అయ్యాయి అనగానే ఇక టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. 3 టమాటోస్ అండి, మీడియం సైజు. ఈ టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే ఒక 6 మినిట్స్ పడుతుంది. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకొని ఇలా మగ్గించేయండి. టమాటాలన్నీ మెత్తగా అయిపోయాయి అనగానే అప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయండి. అదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ నేను కడిగి పెట్టుకున్నాను అంతే. దీనిలో ఎలాంటి మ్యారినేషన్ ఏం చేయలేదు. ఉప్పు నీటిలో నానపెట్టా అంతే. దానివల్ల కొంచెం మంచిదండి. ఉప్పు నీటిలో కాసేపు నానపెడితే చికెన్ మంచిగా టెండర్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మన చికెన్ కర్రీ ఉండాలండి. ఒక 10 మినిట్స్ వరకు చక్కగా అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టుకోండి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పటి వరకు మనము ఉప్పు వేయలేదు. కాసేపు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాతే ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఉప్పు సరిపోయినంత, పసుపు అయితే 1 స్పూను, అలాగే కారం మాత్రం నేను 3 స్పూన్లు తీసుకున్నాను. మీ రుచికి సరిపోయినట్టు మీరు తీసుకోండి. అలాగే ధనియా పొడి 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు అంతా కలిపి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి. ఇంకా చికెన్లో ఏమైనా వాటర్ మిగిలి ఉంటే ఇలా వచ్చేస్తాయి. సో 5 మినిట్స్ మూత పెట్టి తీసేసరికి చూసారా అన్ని వాటర్ వచ్చాయో. ఇప్పుడు చికెన్ బాగా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. చికెన్ కర్రీలో స్టవ్ మీద పెట్టగానే కొంచెం వేగింది అనగానే వాటర్ వేస్తే ఇంకా అది అంత టేస్ట్ ఉండదు. బట్ కాసేపు వేయిస్తేనే రుచి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేద్దాం. చూసారా, మొత్తం అంత దగ్గరికి అయిపోయింది. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. 2 కప్స్ అంటే చికెన్ ములిగేటట్టు చూసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి. అలానే ఎక్కువ వేయకూడదు. చికెన్ ముక్కలన్నీ ములిగి కొంచెం కనిపిస్తుండాలి అంతే. సో ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఉప్పు కూడా ఒకసారి చూసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టి ఇంకొక 6 to 7 మినిట్స్ వరకు ఉడికించండి. దీనివల్ల ముక్క బాగా టెండర్గా ఉడికి మొత్తం ఉల్లిపాయలు, టమాటాలు అంతా కూడా మంచి గ్రేవీగా తయారవుతుంది అన్నమాట. చూసారా, ఎక్కడ మనకి ఉల్లిపాయ కానీ టమాటా కానీ తగలదండి ఈ కర్రీలో. ఇప్పుడు అంతా ఉడికిపోయింది అనగానే ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలా యాడ్ చేయండి. హోమ్ మేడ్ అయినా యాడ్ చేయండి. బట్ బ్యాచిలర్స్ కాబట్టి బయట దొరికిన ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. 2 స్పూన్స్ యాడ్ చేసుకొని అంతా కలిపేసుకోండి. ఇంకంతే, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం లాస్ట్లో దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సో
చాలా ఈజీగా ఇది గారెలతో కానీ చపాతీస్తో కానీ అలాగే మన రైస్తో కూడా సూపర్ ఉంటుంది. అయితే ముక్క ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా ఉడకలేదంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇంకో 5 మినిట్స్ ఉండాలి. సో మూత పెట్టేసుకున్నా మళ్ళీ. సో మూత పెట్టేసుకొని మొత్తం కలిపేసుకున్నా. అయితే లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూస్తున్నాను. ఉప్పు కారాలన్నీ సరిపోయలేదో ఒకసారి చూసుకోండి. సో చాలా బాగుంది. స్పైస్ మామూలుగా లేదు, సూపర్ ఉంది. సో ఎందుకంటే మేము స్పైస్ లవర్స్ కాబట్టి ఎక్కువ వేసుకున్నా. మీకు కొంచెం స్పైస్ తక్కువ తింటే తక్కువ వేసుకోండి. సో ఇక ఒక పావు గంట చల్లారనివ్వాలండి. వెంటనే వడ్డించి తినకూడదు. అయితే గార్నిష్ చేస్తున్నాను కొత్తిమీరతో. సో పావు గంట పక్కన పెట్టేసుకొని తర్వాత దీన్ని చక్కగా రైస్తో కానీ చపాతీతో కానీ లేదా ఫ్లేవర్డ్ రైస్ అంటే నేనైతే ఈరోజు బగారా రైస్ చేశాను. బగారా రైస్తో పాటు ఈ కర్రీ అలాగే చపాతీస్ కూడా చేశాను. జొన్న రొట్టెలు కూడా చాలా బాగుంటాయండి ఇలాంటి గ్రేవీ కర్రీతో. సో ఇదంతా కలిపేసుకుందాం. చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది. ఇక్కడ మనం ఎలాంటి కలర్ వాడలేదు. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడలేదు నేను. అయినా చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో కర్రీ. మనం పసుపు కూడా కరెక్ట్గా వేసుకోవాలండి. పసుపు తక్కువ వేయకూడదు. పసుపు అనేది చాలా ఎక్కువ అమౌంటే మనం కన్జ్యూమ్ చేయాలి. బికాస్ ఇది యాంటీబయాటిక్ అని మనందరికీ తెలుసు కదా. చూడండి ఇప్పుడు మనం బగారా రైస్తో పాటు కర్రీ పెట్టుకున్నాను. సో ఇక మన బ్యాచిలర్స్ చికెన్ రెడీ. ఇంకా మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. సో ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి అండ్ లైక్ తప్పకుండా చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.